క్లాసెస్ మేబీ టైం ఉంటే రెగ్యులర్ క్లాసెస్‌లో గానీ, లేతే సండే గానీ తీసుకుంటాను ఎక్స్‌ట్రా క్లాస్. ఇంకా ఉన్నారు వీళ్ళు జాయిన్ అవుతారా లేదా? ఫస్ట్ మనదైతే ఇక్కడ హోస్టింగ్ ఉంది. ఇది వద్దులేండి, ఇక్కడ ఇది రాదు. ఇది వచ్చేసి హోస్టింగర్ అండి. దీంట్లో తీసుకున్నాము. అయితే దీంట్లో వచ్చేసి మనకు ప్లాన్స్ మీరు చెక్ చేసుకోండి. మీరు ఓన్‌గా కావాలి అనుకుంటే వెబ్‌సైట్. లేదు అనుకుంటే జస్ట్ ఆహ్, ఈ ఫ్రీ వెబ్‌సైట్‌లోనే మీరు వర్క్ చేసుకోవచ్చు. యెస్ సార్. హలో! నమస్తే సార్. ಆಹ್, ಸರ್ ತೆಲುಗುನಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ ಸರ್ ನಿಮಗೆ. ಓಕೆ ಸರ್, ಓಕೆ ಸರ್. ಟು ಟುಡೇ ನಾವು ಏನಂದ್ರೆ ವೆಬ್‌ಸೈಟ್ ಡಿಸೈನಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಸರ್. ವೆಬ್‌ಸೈಟ್ ಡಿಸೈನಿಂಗ್‌ನಲ್ಲಿ ಹೇಗೆ ಮಾಡಬೇಕು, ಹೇಗೆ ಹೋಸ್ಟಿಂಗ್ ತಗೋಬೇಕು ಇವೆಲ್ಲ ಹೇಳ್ತೀನಿ. ಇವತ್ತು ನಾನು ಹಾಫ್ ಆನ್ ಅವರ್ ಕ್ಲಾಸ್ ತಗೊಂತೀನಿ ಸರ್. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ರಿಲೇಟಿವ್ಸ್ ಎಕ್ಸ್‌ಪೈರ್ ಆಗಿದಾರಂತ ಈಗಲೇ ಕಾಲ್ ಬಂದಿದೆ. ಆ! ಓಕೆ ಸರ್. ನಾಳೆಯನ್ನ ಆಚೆ ನಾಡ್ದ ಟ್ಯೂಸ್‌ಡೇ ಥರ್ಸ್‌ಡೇ ಮೇಬಿ ಅಗೇನ್ ಮತ್ತೆ ಕ್ಲಾಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಓಕೆ ಸರ್, ಓಕೆ ಸರ್. అండ్ ఇక్కడ మనకి ప్లానింగ్ వచ్చేసి ఒక సింగిల్ వెబ్‌సైట్ తీసుకోవాలి అంటే ₹89. అండ్ మనకి ప్రీమియం వెబ్‌సైట్ తీసుకోవాలి అంటే ₹49, ₹149 పడతది. ఫర్ 3 మంత్స్ ఫ్రీ అని ఇస్తున్నాడు. కాకపోతే ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవాలండి. ఇక్కడొచ్చేసి మనకు 1 వెబ్‌సైట్ అండ్ ఇక్కడొచ్చేసి మనకు 25 వెబ్‌సైట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకొని మనం తీసుకోవచ్చు. బట్ మనం ఏదన్నా బిజినెస్ గురించి చూసుకుంటే ఈ ప్లాన్స్ తీసుకోవడం బెటరు. ఏజెన్సీలా గాని, ఫ్రీలాన్సింగ్‌లా చేసుకుంటే. లేదు ఓన్లీ 1 వెబ్‌సైట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బట్ మనం నార్మల్‌గా ఇది తీసుకోవడం బెటర్. బట్ ఇది కంప్లీట్ అయిపోయి మనం ప్లాన్ తీసుకుంటే జస్ట్ మనకి టోటల్ అమౌంట్ అనేది చూపిస్తాడు. ఇంత అవుతదని. ఒక 12 మంత్స్‌కి తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ ₹5000 పడతదండి. అంటే ఓన్లీ వాళ్ళ హోస్టింగ్ చార్జెస్ ప్లస్ రిమైనింగ్ సెక్యూరిటీస్ అవన్నీ యాడ్ చేస్తారు. బట్ డొమైన్ అనేది మనకి 1 ఇయర్ ఫ్రీ వస్తది. ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ నుంచి డొమైన్‌కి కూడా మనం అమౌంట్ అనేది పే చేసుకోవాలి. ಎಸ್ ಸರ್, ಎಸ್ ಸರ್. ಬಟ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇಲ್ಲ ಸ್ ಇಲ್ಲ ಸರ್. ಫಸ್ಟ್ ಟೈಮ್ ನೀವು ತಗೊಂಡ್ರೆ ನಾವು ಡೊಮೇನ್ ಇಲ್ಲೇ ತಗೋಬಹುದು. ಆದ್ರೆ ಚಾರ್ಜ್ ಮಾಡೋದಿಲ್ಲ. ಫ್ರೀಯಾಗಿ ಕೊಡ್ತಾರಾ? ಸೆಕೆಂಡ್ ಇಯರ್‌ಲಿಂದ ನಾವು ಡೊಮೇನ್‌ಗೂನು ಅಮೌಂಟ್ ಪೇ ಮಾಡ್ಬೇಕಾಗುತ್ತೆ. ಇಲ್ಲಿಂದ ತಗೊಂಡ್ರೆ ನಮ್ಗಂದ್ರೆ ಮೋಸ್ಟ್‌ಲಿ ಹೋಸ್ಟಿಂಗ್ ಸೈಟ್ಸ್ ಅಲ್ಲಿ ಈ ತರ ಆಫರ್ಸ್ ಇದಾವೆ. ಓಕೆ, ಓಕೆ ಸರ್. ಯಾಹ್! ಆಫ್ಟರ್ ಟೇಕಿಂಗ್ ದಿಸ್ ఈ అమౌంట్ పర్చేస్ మనం బిల్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ అనేది వాళ్ళు డెబిట్ అవ్వగానే మనకి యాక్సెస్ ఇచ్చేస్తారు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత మనగా లాగిన్ అవ్వాలి.
మనకి ఓ లాగిన్ అయిన తర్వాత మనకి ఈ డాష్ బోర్డ్ వస్తది. ఈ డాష్ బోర్డ్‌లో మన డొమైన్‌లో మనకి వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని ఇస్తారు. మనకి ఏం కావాలి అనేది. వెబ్‌సైట్స్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. లిస్ట్ ఆఫ్ వెబ్‌సైట్స్ అని. మనం న్యూ వెబ్‌సైట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి బట్ ఏంటంటే నార్మల్‌గా మనకి ఇంకొక డొమైన్ తీసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవాలి కాబట్టి మనము టెంపరరీ డొమైన్స్ తీసుకుందాము. ఇక్కడ మనకొచ్చి ఆప్షన్స్ ఇచ్చాడు. మనం పీహెచ్‌పీ, హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైటా? లేకపోతే హోస్టింగర్‌తో వెబ్‌సైట్ బిల్డర్ కావాలా? వర్డ్‌ప్రెస్ ఇవి సెలెక్ట్ చేసుకోమన్నారు. వేరే ఆప్షన్స్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం వర్డ్‌ప్రెస్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం వర్డ్‌ప్రెస్. ఓకే. ఇది నెక్స్ట్ మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. అవునండి. తర్వాత మనం మార్చుకుందాము. ఇక్కడొచ్చేసి మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఏ టైప్ కావాలి బిజినెస్, బ్లాగ్స్, ఆన్‌లైన్ స్టోరా ఇక్కడ ఏమని ఇచ్చారు. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ఏంటంటే ఒక వెబ్‌సైట్ చూస్ చేసుకుందాము. వెబ్‌సైట్ రిలేటెడ్ టెంప్లెట్స్ వస్తాయి ఇక్కడ. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే క్రియేట్ ఎ బ్లాంక్ సైట్ అయినా తీసుకోవచ్చు మనం. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డొమైన్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి మనం. ఇక్కడ నుంచి తీసుకోవాలి డొమైన్ నేమ్. జస్ట్ జస్ట్ డిజిటల్ ట్రైనింగ్ తెలుగు అని పెట్టేసి ట్రైనింగ్ అని జస్ట్ నెక్స్ట్ డొమైన్ నేమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి ఫ్రీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ అమౌంట్ చూపిస్తున్నాడు. అదే మనం ఫ్రీ తీసుకోలేదు ఫస్ట్ టైం అనుకోండి ఇక్కడ అమౌంట్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కనిపిస్తుంది అనమాట. యూజ్ ఇక్కడ టెంపరరీ డొమైన్. ఇప్పుడు మనం ఇంకొక వెబ్‌సైట్ డిజైన్ మనకొచ్చేసి ఇందాక ప్లాన్‌లో చూపిచ్చారు కదా! 25 వెబ్‌సైట్స్ చేసుకోవాలని. ఇక్కడొచ్చేసి ఇది ఫ్రీ అనమాట. సబ్ డొమైన్స్‌తో ఇస్తాడు ఫ్రీగా. మనం ఇంకొక డొమైన్ కావాలి అనుకుంటే ట్రైనింగ్ తెలుగు అని మనం అమౌంట్ పెట్టి పర్చేజ్ చేసుకోవాలి డొమైన్ నేమ్. ఫస్ట్ ఒకటి మాత్రమే ఫ్రీ ఇస్తాడు. సెకండ్ నుంచి ఎన్ని డొమైన్స్ కావాలని మనం పర్చేజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకొచ్చింది కూడా సబ్ డొమైన్‌తో ఫ్రీ ఇస్తాడనమాట. లేదంటే యూజ్ టెంపరరీ డొమైన్ అంటే వాళ్ళే ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇచ్చేస్తారు. జస్ట్ మనం టెంపరరీ డొమైన్స్ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటది. ಹಲೋ ಸರ್. ಆ, ಆ, ನಿಮಗೆ ವೆಬ್ಸೈಟ್ ಇದಾವಲ್ಲ ಸರ್ ನಿಮಗೆ? ಅದರಲ್ಲಿ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಆಗ್ತದಲ್ಲ ವರ್ಕ್? ಅದು ಏನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿಲ್ಲ ಅಲ್ವಾ? ಓಕೆ 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 ಸರ್ ಓಕೆ ಸರ್.
ನಿಮಗೆ ಬೇಕಂದ್ರೆ ನಾನೊಂದು ಇದು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿ ಕಳಿಸ್ತೀನಿ ನಿಮಗೆ ಫ್ರೀ ಡೊಮೈನ್ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಲಿಕ್ಕೆ. ఓకే సార్. ఇక్కడ టెంప్లెట్స్ స్టార్ట్ క్రియేటింగ్ విత్ యువర్ సైట్ అనేది చూస్ టెంప్లెట్ ఇవన్నీ ఇచ్చారు. మనం ఎలా ఉంటదనేది ఇక్కడ మనం ఆన్ బోర్డింగ్, ఈ టూల్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఎళ్ళొచ్చు. లేదంటే తర్వాత మనం ఇక్కడి నుంచైనా మనం థీమ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి సైట్ ప్రివ్యూ చూద్దాం ఒకసారి. ఇట్లా వచ్చేసి మనకు వెబ్‌సైట్‌లో ఏం కనిపించట్లేదు ఇక్కడ. నెక్స్ట్ నాట్ నౌ అని చెప్పేసి స్టార్ట్ క్రియేటింగ్ ఎ వెబ్‌సైట్ అని. ఇక్కడ మనకి ఇంక డాష్‌బోర్డ్ అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. మనము పేమెంట్ చేసుకొని ప్యానెల్‌లో మనం డొమైన్స్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే గూగుల్‌లో గెట్ ఫౌండ్ ఇన్ గూగుల్‌లో మన వెబ్‌సైట్ ఎలా కనిపిస్తుందో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎక్కడున్నామంటే జస్ట్ వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లో ఉన్నాం. నిన్న మనం డిస్కస్ చేసిన థియరీలో ఉన్న పోస్ట్‌లు, పేజెస్ మీకు ఐడియా ఉంది గదా! హలో! వంశీ గారు. నిన్న థియరీ ఉంది గదా! నెక్స్ట్ ఫస్ట్ మనకి కావాల్సింది పేజెస్, పోస్ట్స్ అండ్ థీమ్స్. ఫస్ట్ ఇక్కడ మనకెళ్ళేసి మనం థీమ్ సెలెక్ట్ చేసుకుందాం. థీమ్స్ అవి బేసిక్ థీమ్స్ ఉన్నాయి. బట్ మనం ఇంకా కొత్త థీమ్స్ యాడ్ చేసుకుందాం ఇక్కడ. మనకి ఏ థీమ్స్ నచ్చితే ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ థీమ్స్ కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటాయి మనం వర్క్ చేసుకోవడానికి. కాబట్టి ఈ ఆస్ట్రా థీమ్ అనేది ఇన్‌స్టాల్ చేసుకుందాం. అంటే అన్ పెయిడ్ వెర్షన్ తీసుకున్నోళ్ళు బిజినెస్ వాళ్ళు డిఫరెంట్‌గా యూజ్ చేస్తారు. బట్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైమ్ చేంజ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క థీమ్‌కి ఒక్కొక్క సెటప్స్ ఉంటాయి. అన్నీ సేమ్ ఉండవు లోపల. మన అన్ని థీమ్స్ వర్క్ చేసామంటే మనకేదన్నా పెయిడ్ వెర్షన్ వస్తే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి కస్టమైజేషన్. థీమ్ యాక్టివ్ అయిపోయింది. నెక్స్ట్ కస్టమైజేషన్. ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవాలి దీన్ని. యాహ్! మన థీమ్ అనేది ఇక్కడ అప్‌డేట్ అయిపోయింది. మన వెబ్‌సైట్. వచ్చింది కదండీ! దీన్ని ఇక్కడ డిస్‌ప్లే అవుతదండి. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ పెయిడ్ వెర్షన్‌కెళ్తే ఇంకా ఫ్లెక్సిబుల్‌గా, ఇంకా నీట్‌గా వర్క్ చేసుకోవచ్చు. యాస్ ఎ బిజినెస్ ఓనర్స్ అయితే ఇవన్నీ పెయిడ్ వెర్షన్స్ తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేయించుకుంటారు. బట్ ఇక్కడున్నంత వరకు మాక్సిమం సరిపోతాయి. ఇంకా ఏదన్నా ఎక్స్‌ట్రా కావాలంటే ఇక్కడ వెళ్ళాలి. లేదంటే ఇక్కడ నుంచి మనం ఇది గ్లోబల్. ఇక్కడ మనం ఏదైతే ఎడిట్ చేస్తామో అది సైట్ మొత్తం ఆహ్, యాక్ట్ చేస్తా అంటే వర్క్ అవుతదనమాట. టైపోగ్రఫీ అంటే ఫాంట్ సైజ్ మన ఫాంట్ ఫ్యామిలీస్, ఫాంట్ సైజులు మనం ఏ మోడల్ కావాలి అంటే డిపెండ్ అపాన్ ద క్లయింట్ ఇంట్రెస్ట్. క్లయింట్ ఎలా చెప్తారో అలా మనం ఇక్కడ ఫాంట్ స్టైల్ ఇవన్నీ అప్లై చేస్తే టోటల్ వెబ్‌సైట్‌కి అప్లై అవుతది. ఇక్కడ కలర్స్ మనం వెబ్‌సైట్ కలర్స్ చేంజ్ చేసుకోవాలి అన్నా, టెక్స్ట్ కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ కలర్స్ చేంజ్ అవుతాయి. అలాగే లింక్‌కి ఏ కలర్ ఉండాలి, హెడ్డింగ్స్‌కి ఏ కలర్ ఉండాలి, బాడీ ఆఫ్ ద టెక్స్ట్‌కి ఏ కలర్ ఉండాలి, బోర్డర్స్‌కి ఏ కలర్ ఉండాలి, సైట్ బ్యాక్‌గ్రౌండ్ ఏ కలర్ ఉండాలి, కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఏ కలర్ ఉండాలి. ఇవి మొత్తం మనం సెట్ చేసుకోవచ్చు మన వెబ్‌సైట్‌కి. ఇక్కడ మనం ఏది క్లిక్ చేసినా మొత్తం సైట్ అంతా ఎఫెక్ట్ వస్తదనమాట. ఈ కంటైనర్స్ మనం ఎట్లా మన కంటైనర్ అంటే మన వెబ్‌సైట్ యొక్క డిజైన్ లేఅవుట్ ఎలా ఉండాలి అనేసి పెట్టుకోవడం. బాక్స్‌డా, అన్‌బాక్స్‌డా ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ బటన్స్. మన వెబ్‌సైట్ యొక్క బటన్స్ ఏ మోడల్ కావాలి, కలర్స్ ఏం కావాలి ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ కలర్ ఇచ్చారు కదండీ! ఈ కలర్ కాకుండా ఇంకా లైట్ కలర్ చేయాలి అంటే ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటదనమాట. మనం ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు కలర్. నెక్స్ట్ హ్మ్. బోర్డర్ కలర్స్
ఇక్కడ బోర్డర్ విడ్త్ ఏం లేదు కాబట్టి మనకు బోర్డర్ కలర్ కనిపించట్లేదు. మనం ఇట్లా పెట్టేస్తే ఇదిగోండి ఇక్కడ కలర్ కనిపించేస్తుంది అనమాట. ఇట్లా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మౌస్ ఓవర్కి ఇట్లా సేమ్. అలానే మనం టెక్స్ట్ ఫాంట్ కలర్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మౌస్ ఇవన్నీ మనము గ్లోబల్గా వర్క్ చేసుకునేవి. నెక్స్ట్ కస్టమైజేషన్. నెక్స్ట్ ఇక్కడ హెడర్. ఇక్కడ వచ్చేసి మనం సైట్ లోగో అప్లోడ్ చేస్తామండి. ఇక్కడ ఆస్ట్రా లోగో ఉంది కదండి, ఈ లోగో తీసేసి మనం ఏదైనా పెట్టొచ్చు. మనం ఏదో ఒక లోగోని యాడ్ చేద్దాం. ఇక్కడ లోగోకి ఆల్ట్ టెక్స్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఎస్. ఇక్కడ ఇమేజ్ సైజ్ అనేది మనము డిక్రీజ్ చేసుకోవాలి. లోగో విత్ ఇక్కడ మనం ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఈ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పబ్లిష్. ఎవ్రీ అలైన్మెంట్ చేసిన తర్వాత పబ్లిష్ చేయండి. బై మిస్టేక్ కనుక మనము స్కిప్ అయిపోయామంటే మళ్ళీ అలైన్మెంట్స్ అన్నీ పోతాయి. ఇంకా నెక్స్ట్ మెనూ దగ్గరకు వచ్చారు. ప్రైమరీ మెనూ, క్యాన్వాస్ మెనూ ఇవన్నీ ఉన్నాయి. మనం మెనూ అనేది మనం ఎట్లా అంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఇచ్చారు. మనకి ఇవి వద్దనుకోండి, మనము వెళ్ళేసి పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. పేజెస్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మెనూ అనేది సెటప్ చేసుకోవాలి. అది మనం పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా మోడిఫై చేయాలో ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైనా చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఉంది కదండి, మళ్ళీ ఇవన్నీ వెతుక్కునే కష్టంగా ఉంది అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ మనకి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ వస్తది. క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి మనం ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇక్కడ ఐకాన్ ఉంది. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ యూఆర్ఎల్ యాడ్ చేస్తే ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇవన్నీ యాడ్ అవుతాయండి ఇక్కడ. మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఐకాన్ అనేసి ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. సారీ ఇక్కడ లింక్డ్ఇన్ యాడ్ బటన్. లింక్డ్ఇన్ యాడ్ అవుతుందండి. లింక్డ్ఇన్. నెక్స్ట్ మనం ఇంకేదన్నా యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఉంటాయి మనకు ఆప్షన్స్. వాట్సాప్ యాడ్ చేయాలనుకోండి, యాడ్ ఏ బటన్ అండ్ వాట్సాప్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము వాట్సాప్ ఇక్కడ బటన్ ఉంది, వాట్సాప్ యూఆర్ఎల్ యాడ్ చేసుకో. ఇట్లా మనకి ఏవి కావాలంటే అక్కడ సోషల్ ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు పైన టాప్ రోలో నెంబరు, ఈమెయిల్ ఐడి కావాలనుకోండి, ఇక్కడ మనము యాడ్ చేసుకోవచ్చు. బటన్స్ కానీ హెచ్టిఎంఎల్ కోడ్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక బటన్ అనుకోండి, బటన్ ఇక్కడ వస్తుంది కదా బటన్. ఈ బటన్ మనం ఫస్ట్లో మనకి ఏదైతే ఉందో అదే వస్తుంది. ఈ బటన్ ఎలా డిజైన్ ఉందో అదే వస్తుంది అనమాట. కావాలంటే ఇక్కడ మళ్ళీ ఈ బటన్ దగ్గరికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. బటన్ అంటే ఈ బటన్ టెక్స్ట్ కలర్ ఇవన్నీ మనం మార్చుకోవచ్చు. ఇట్లా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి విడ్త్ కూడా తగ్గించుకోవచ్చు. ఈ ఫాంట్స్ని మనం ఎక్కడ ఇండివిజువల్గా కావాలంటే ఇక్కడ డిజైన్స్ చేసుకోవచ్చు.
ఇక్కడ బటన్ దగ్గర మనం ఏమి ఇస్తున్నామంటే బటన్ దగ్గర జస్ట్ నెంబర్ ఇస్తున్నాం అనుకోండి. జస్ట్ ఏదో ఒక నెంబర్, ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడికొచ్చేసి మనం ఈ బటన్ కాకుండా జస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి హెచ్‌టీఎంఎల్ కోడింగ్ ఉంటదండి. ఇక్కడ కోడింగ్ తెలిస్తే మనం ఇక్కడొచ్చేసి మనం కోడ్ రాసామనుకోండి. మన ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ జస్ట్ ఒక చిన్న కోడ్ ఉంటది. హెచ్‌టీఎంఎల్ అని చెప్పి జస్ట్ ఊరికే ఓన్లీ టెక్స్ట్‌కి అక్కడ యాడ్ చేస్తే యాడ్ అవుతదండి. జస్ట్ కోడ్ అది హెచ్‌టీఎంఎల్ కోడ్ ఉంది. జస్ట్ గుర్తు రావట్లేదు. జస్ట్ ఇదైతే మనకు వర్క్ అవ్వాలి అంటే మనం కోడ్ అనేది రాయాలి. మనం దీని కోడ్ అది హెచ్‌టీఎంఎల్ అని స్టార్టింగ్ ఉంటది కొంచెం. ఆ కోడ్ యాడ్ చేసిన తర్వాత అది రాలేదనుకోండి మనం చాట్‌జీపీటీలో నుంచి కూడా తీసుకోవచ్చు. ఏమిది ఓకే. సారీ. కోడ్‌లో యాడ్ చేయాలి. యెస్. రైట్. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఇదేంటి పక్క పక్కన వచ్చింది కాబట్టి ఇక్కడ బ్రేక్ అని ఇస్తే పక్క లైన్‌కెళ్తది. అవి తీసేయాలి. ఇక్కడ కోడ్ అనేది ఎడిట్ చేసుకోవాలి. జస్ట్ ఇది కొంచెం టైం పడతదండి కోడింగ్ ఎడిట్ చేయడానికి. ఇది కోడు జస్ట్ అంటే యాడ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇలా మనం దీన్ని పక్కన మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కోడింగ్ అనేది ఎడిట్ చేసుకొని చిన్నగా. ఇట్లా మనం టాప్ బార్‌లో నంబర్స్, ఇవి బటన్స్ ఏవి కావాలంటే అయి అక్కడ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఈ పార్ట్‌లో. ఇంతవరకు ఈ హెడ్డింగ్స్. ఒకసారి మీకు నేను ఇది ఫార్వర్డ్ చేస్తాను. ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు అయితే అర్థమవుతది. ಓಕೆನಂడి? ಓ- ಓಕೆ ಸರ್. ನಿಮಗೆ ಇದೊಂದು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡಿ ಕಳಿಸ್ತೀನಿ ಟೆಂಪ್ರರಿ. ಓಕೆ ಸರ್. ಓಕೆ ಸರ್, ನಾನು ಸೈನ್ ಆಫ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇವಾಗ. వంశీ గారు. ఓకే అండి, అర్థమైంది. అంతవరకు అయితే నేను థీమ్ యాడ్ చేసుకొని మీరు దాని మీద వర్కౌట్ అయితే చేయండి 2 డేస్. లాగిన్స్ ఇస్తాను. ఓకే అండి. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ.